హలో అండి. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ మండలంలో కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం సోమశిలకైతే మేము బయలుదేరామండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. అక్కడ రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయింది. అక్కడ నుండి పడవ తీసుకొని మేము టెంపుల్ దర్శనానికైతే వెళ్ళాము. ఈ 4 నెలలు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుందట. వర్షాకాలంలో అయితే పూర్తిగా నీళ్ళలోనే ఉంటుందండి దేవాలయం. అందుకే ఈ టైంలో అందరూ వెళ్తుంటారు దర్శనానికి. అక్కడ పడవలో రీచ్ అయిన తర్వాత అయితే ఆటోస్ ఉన్నాయండి గుడికి వెళ్ళడానికి. ఆటో ద్వారా మేమైతే గుడికి చేరుకున్నాము. ఇక్కడ స్వామివారు వచ్చేసి సోమేశ్వర స్వామి, అమ్మవారు లలితాంబాదేవి, అలాగే చుట్టూ ఉపాలయాలు ఉన్నాయండి. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం అండి. ఇక్కడ పశ్చిమ చాళుక్యుల కాలం నాటి శాసనాలు క్రీస్తు శకం 1055 అయితే లభించాయట. ఇక్కడ 15 స్వయంభూ శివలింగాలు, 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలైతే ఉన్నాయి. సోమేశ్వర స్వామి ఆలయంతో పాటు పవిత్ర కృష్ణాది నది స్నానానికి, చారిత్రక శాసనాలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. అలాగే దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఈ ఆలయం ఉందండి. మాకైతే ఎంతగానో నచ్చింది. మేము స్నేహితులందరం కలిసి వెళ్ళి చక్కగా దర్శనం అయితే చేసుకున్నామండి. వీలైన వాళ్ళు ఇప్పుడైతే ఈ ఆలయం తెరిచే ఉందండి. వీలైన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. చక్కగా పడవలో వెళ్ళి అక్కడ స్నానాలు అది చేసుకోవాలనుకుంటే చేసుకొని, అలాగే ఒత్తులు అవి వెలిగించుకోవచ్చు. చక్కగా దర్శనం అది చేసుకొని రావచ్చండి. థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.